కార్పొరేట్ ఆసుపత్రిలో ఏ విధంగా అయితే రోగి యొక్క పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారో అదే విధమైన సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆంజనేయులు తెలియజేశారు. నేడు ఆసుపత్రిలో ఆన్లైన్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఇక మీదట రోగుల యొక్క పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోగి దేశంలోని ఏ ఆసుపత్రికి వెళ్లినా అతడి యొక్క వైద్య నివేదిక అందుబాటులో ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా కొత్త ప్రణాళికలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ జిల్లా వైద్యశాల మదనపల్లి నందు మరి ఈ హాస్పిటల్ సర్వీస్ మనము ప్రారంభించడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ యొక్క కాన్సెప్ట్ ఏమంటే పేపర్లెస్, వచ్చేటువంటి పేషెంట్స్కి పేపర్లెస్ ట్రీట్మెంట్. అంటే ఈ హాస్పిటల్ రాగానే పేషెంట్కి ఒక యూనిక్ ఐడి, హెల్త్ ఐడి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు రిసెప్షన్లో ఐడి క్రియేట్ చేసుకోవడం తర్వాత ఇమ్మీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి డాక్టర్ గారు పేషెంట్ని పరీక్ష చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఎవ్రీథింగ్, వాళ్ళ యొక్క ప్రొవిజనల్ డయాగ్నోసిస్ కావచ్చు, వ్యాధి లక్షణాలు కావచ్చు, అన్నీ కూడా కంప్యూటర్ ముందు మరి ఫీడ్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క డయాగ్నోసిస్ ఏంటి, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి, తర్వాత మందులు ఏమి తీసుకోవాలి అనేటివి కూడా కంప్యూటర్ ద్వారా ఫార్మసీకి కానీ, ల్యాబ్కి కానీ, లేదా బ్లడ్ బ్యాంక్ కానీ పంపించడం జరుగుతుంది. సో పేషెంట్ జస్ట్ వాళ్ళ దగ్గర ఒక ఐడి, హెల్త్ ఐడి అనేది ఉంటుంది. సో డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత ఆ ఐడి నెంబర్ తీసుకుని పేషెంట్ ల్యాబ్కి వెళ్తే ల్యాబ్లో ఆ ఐడి నెంబర్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫీడ్ అయింది క్లౌడ్ టెక్నాలజీ ద్వారా. ఆ ఐడి ద్వారా డాక్టర్ గారు ఏం ప్రిస్క్రైబ్ చేశారో ఈ ఇన్వెస్టిగేషన్స్, ఆ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు అక్కడ చేయించుకోవడం జరుగుతుంది ల్యాబ్లో. అదేవిధంగా ఫార్మసీలో కూడా అంతే. ఆ ఐడి, ఆ హెల్త్ ఐడి చూపిస్తే ఫార్మసీలో డాక్టర్ గారు ఏ ప్రిస్క్రైబ్ చేశారో మెడిసిన్స్ అనేవి కూడా వాళ్ళ దగ్గర ఫార్మసీలో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ మెడిసిన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో హాస్పిటల్ జరిగేటువంటి ఇన్పేషెంట్స్ కూడా అంతే. మనం ఇక్కడ ఓపీలో డాక్టర్ గారు అడ్మిట్ చేస్తే వాళ్ళ ఐడి తీసుకొని మామూలు వార్డుకి వెళితే సో వార్డులో కూడా సిమిలర్గా ఈ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి నందు ఈ హాస్పిటల్ అని స్టార్ట్ చేస్తున్నాము. అంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఐడి క్రియేట్ చేయాలని చెప్పేసి, అభా నంబర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకుంటే ఆ నంబర్తో ఏ హాస్పిటల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ అభా నంబర్తో ఆ నంబర్ ఇస్తే చాలు వాళ్ళ యొక్క ఆరోగ్య వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అట్లనే ఈ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.